నేనే వెలుగుగా ఉంటాను అంటున్నాడు. అంటే సూర్యుడికి అస్తమింపుడు అంటే మన జీవితాల్లో ఎటువంటి విషయాలుగా చీకటి ఉందో ఆ చీకటిని తొలగించి ఆయనే వెలుగునిస్తానంటున్నాడు. చంద్రుడు క్షీణింపుడు అంటే మనకి చంద్రుడు నిండుగా ఉన్నప్పుడు ఆ వెన్నెల కాంతి మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. చాలా అంటే చాలా మనకు తెలియని ఒక సంతోషాన్ని మనం చంద్రుని చూస్తున్నప్పుడు కలుగుతుంది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా నిత్యం ఆయన వెలుగుగా ఉంటూ, అంటే ఆయన వెలుగున్న చోట చీకటి ఉంటుందా? అసలు ఉండదండి. అందుకే నీ దుఃఖదినము సమాప్తమగును ఎందుకు అని అంటే, దేవుడు ఉన్న చోట దుఃఖం ఉంటుందా? అస్సలు ఉండదు. మన జీవితాల్లో కూడా ఆయన నిత్యము కూడా, అంటే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండను. ఆయనే మనకు నిత్యమైన వెలుగుగా ఉన్నప్పుడు మన సూర్యుడు అస్తమించడు, మన చంద్రుడు క్షీణించడు. అంటే నీ జీవితాల్లో ఎటువంటి విషయాలైనా సరే దుఃఖము, ఆందోళన, భయము ఏమున్నాయో అవన్నీ కూడా ఆయనే తొలగించి ఆయనే వెలుగుగా ఉంటూ మనకు పూర్తి సంతోషాన్ని ఇస్తాను అంటున్నాడు. దేవుడే స్వయంగా ఈ మాట మన జీవితాల్లో దుఃఖాన్ని తొలగించి సంపూర్తిగా సంతోషం నిండుగా నూరంతలుగా ప్రతి ఒక్కరు కుటుంబాల్లో ఫలుపు చేయబడిన కాక, ఎవరు ఎటువంటి విషయాలుగా భయం ఆందోళనతో ఉన్నారో సంపూర్ణంగా యేసు పరిశుద్ధ నామములో వాళ్ళ హృదయాల్లో సంపూర్ణంగా కొట్టివేయబడిన గాక. అదేవిధంగా ఎటువంటి అప్పులనే కాడి వాడి మెడపై మోపి ఉన్నాడు, దుష్టుడు రోగం అనే కాడి మోపి ఉన్నాడు, ఈ క్షణమే యేసు పరిశుద్ధం కొట్టివేయబడిన గాక. నీ ఆత్మధైర్యంతో సంపూర్ణంగా నింపబడిన గాక. నీ వెలుగుతో మరింత కార్యాలు మేము పొందుకునేలాగున నీ కృప కలుగును గాక అని మనస్ఫూర్తి కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.